హైదరాబాద్లో మహిళలకి కాదు పురుషులకి కూడా ఉచితంగా బస్ సర్వీసులు నడుస్తున్నాయి. మీరు విన్నది నిజమే. హైదరాబాద్లో ఫ్రీగా తిరగాలనుకునే వారికి మంచి ఆఫర్ ఇదని చెప్పవచ్చు. తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోంది ప్రభుత్వం. దీంతో మహిళా ప్రయాణికులతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. నిత్యం బస్సులు కలకలలాడుతున్నాయి. రద్దీ కూడా ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. దీనిపై సర్వత్రా విమర్శలు కూడా వస్తున్నాయి. మహిళా ప్రయాణికుల కారణంగా పురుషులు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నారు. వారి కోసం ప్రత్యేక బస్సులు వేయాలని డిమాండ్ ఉంది. ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తోంది. కొన్ని డిపోల ప్రయత్నాలు కూడా జరిగాయి. హైదరాబాద్లో మహిళలకే కాదు పురుషులకి కూడా ఉచితంగా బస్ సర్వీసులు నడుస్తున్నాయి. గతేడాది హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి వచ్చిన డబుల్ డెకర్ బస్సుల్లో ప్రజలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. నగరంలోని పర్యాటక ప్రదేశాలను చూసి రావచ్చు. 12.96 కోట్లతో గతంలోనే 6 డబుల్ డెకర్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను హెచ్ఎండిఏ కొనుగోలు తిప్పుతోంది. హైదరాబాద్లో చాలా చోట్ల ఫ్లైఓవర్లు, మెట్రో స్టేషన్లు ఉన్నందున బస్సుల ఎత్తు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఎత్తు విషయంలో ఇబ్బంది రాకుండా ఎట్టకేలకు కొన్ని రూట్లు ఎంపిక చేసి తిప్పుతున్నారు. ట్యాంక్ బండ్, బిర్లా మందిర్, అసెంబ్లీ ఏరియాలోనే ప్రస్తుతానికి బస్సులు తిరుగుతున్నాయి. సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, మక్కా మసీదుతో పాటు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ కారిడార్, తీగల వంతెన, దుర్గం చెరువు, గండిపేట పార్క్, గోల్కొండ, తారామతి, బారాధరి తదితర ప్రాంతాల్లో కూడా డబుల్ డెకర్ బస్సులు నడుపుతున్నారు. ఉదయం ట్యాంక్ బండ్ వద్ద బయలుదేరి ఆయా రూట్లలో తిరుగుతూ తిరిగి ట్యాంక్ బండ్ కి బస్సులు చేరుకుంటాయి. ఛార్జింగ్ కోసం ఖైరతాబాద్లోని సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, సెంచివయ్య పార్కులో ప్రత్యేక పాయింట్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి టికెట్ అవసరం లేకుండా ఈ బస్సులు ఎవరైనా తిరగవచ్చు. త్వరలోనే వీటికి కూడా టికెట్ వసూలు చేసే ఛాన్స్ ఉంది. అందుకే ఆలోపే మీరు ఫ్రీగా డబుల్ డెకర్ సిటీలు చుట్టేయండి. ఒకప్పుడు హైదరాబాద్లో డబుల్ డెకర్ బస్సులు తిరుగుతుండేవి. ఆ పాత మధుర జ్ఞాపకాలు నేటి తరానికి మళ్లీ పరిచయం చేసేందుకు ఈ డబుల్ డెకర్ బస్సులు రోడ్లపైకి తీసుకొచ్చింది అప్పటి ప్రభుత్వం. ఒక్కో బస్సు కనీసం 10 కోట్లు ఖర్చు పెట్టి కొన్నట్టు అప్పట్లో న్యూస్ వైరల్ అయింది. 2006 వరకు హైదరాబాద్లో డబుల్ డెకర్ బస్సులు కనిపించాయి. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ మీదుగా జూ పార్క్ వరకు, సికింద్రాబాద్ టు అఫ్జల్గంజ్ వరకు, సికింద్రాబాద్ టు మెహదీపట్నం ఆకుపచ్చ రంగులో ఉండే 2 అంతస్తుల బస్సులు నడిచేవి. వీటిలో ఒక డ్రైవర్, 2 కండక్టర్లు విధులు నిర్వహించేవారు. నగరంలో వచ్చిన మార్పుల కారణంగా ఆ బస్సులను ఆపేశారు. ఇప్పుడు మళ్లీ తీసుకొచ్చారు. ప్రస్తుతానికి వీటిలో ఉచితంగానే తిరిగే ఛాన్స్ కల్పిస్తున్నారు.